రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరైనా మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే దీన్ని క్యాప్చర్ చేసుకోండి. ఇది 2014-15లో బీసీల కోసం 2069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2173 కోట్ల రూపాయలు కేటాయించి 1099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5000 కోట్లు కేటాయించి 2300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. ఇదొక్కటే కాదు, ఇక్కడ సర్కారు బళ్లలో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది. శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు. శానిటరీ ప్యాడ్లలోంచి 44 కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం. 44 కోట్ల రూపాయలు బాత్రూంల సొమ్ము తిన్నారు. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా, దిగిపోతావా, నీది ఏదో ఒకటి చెప్పు అంతే. ఇంకోటి పెద్దగా డిమాండ్ లేదు, ఏమీ లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి, ఇస్తామని చెప్పి మీరే చెప్తారు, మీరే మేనిఫెస్టోలలో పెడతారు, మీరే అన్ని చెప్తారు. ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా, మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా 2028లో బీసీ ప్రభుత్వం రాబోతుంది. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా మళ్ళీ ఎవడు కాలేడు. ఇక్కడ మా బాత్రూంల పైసలు తిన్నోళ్ళు, మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నోళ్ళు, వేల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నటువంటి సందర్భంలో మీరే కదా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో మీరే చెప్పినారు, మహాత్మా జ్యోతిబా పూలే సప్లాన్ను అమలు చేస్తాం మొదటి బడ్జెట్ సెషన్లోనే అని చెప్పారు. మొదటి సెషన్ పోయింది, ఇప్పటికి 10 సెషన్లు పోయినాయి. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మా సొమ్ముని దొబ్బుక తినాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఇక మీరు తింటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మిమ్మల్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేదే మా బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే బీసీ మంత్రులారా, ఇక్కడ మేము ఎండల్లో కొట్లాడుతూ ఉంటే, మేము కడుపు కట్టుకొని కొట్లాడుతూ ఉంటే మీకు పదవులు వచ్చినాయి. అక్కడ బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎమ్మెల్యేలు మీ అందరికి కూడా ఇవాళ జూబ్లీ హిల్స్లో బీసీ వానికి టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత ఎందుకు ఏర్పడ్డది? బీసీ ఉద్యమం కారణంగా. ఇవాళ బీసీ మంత్రులకు పదవులు ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ బీసీ ఉద్యమం కారణంగా. కాబట్టి మీ అందరికి కూడా బీసీ మంత్రులకు, బీసీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాము, మీరు వస్తారా సస్తారా, ఈ వర్గాల వైపు నిలబడతారా, లేకపోతే అగ్రకుల నాయకుల కాళ్ళ వైపు ఉంటారా తెలుసుకోండి. లేకపోతే ఇవే చిట్ట చివరి ఎన్నికలు, ఇవే చిట్ట చివరి పదవులు అయితే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తక్షణమే 23 తారీఖు నాడు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్ అంటారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో మా సప్లాన్ మాకు కావాలి, మీ అయ్యా జాగీర్ అడుగుతలేము, మా సొమ్ము మాత్రమే అడుగుతున్నాము. మా సొమ్ము ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం బడ్జెట్లో పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నిలుపుకుంటుందా, దొంగతనంగా మాట మీద నిలబడకుండా తప్పుకుంటుందా తేల్చాలి. ఇవాళ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తా ఉన్నా, మీకు దమ్ముందా మంత్రులారా? నేను ఇక్కడ గన్ పార్క్ నుంచి చెప్తా ఉన్నా, మీరు నిజంగా బీసీల రక్తమే మీలో ప్రవహిస్తే, బీసీ సప్లాన్ అమలు కాకపోతే అందరం రాజీనామా చేద్దాం రండి. నేను సిద్ధంగా ఉన్నా. బీసీ సప్లాన్ బీసీల కంటే ఎక్కువ కాదు, బీసీల కోసం మనకు పదవులు వచ్చినాయి, ఈ జాతులను ఉద్ధరించడానికి పదవులు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నా, బీసీ సప్లాన్ అమలు చేయకపోతే మంత్రులారా మీరు రాజీనామాకు సిద్ధంగా అండి, మేము కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు అనంటే బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, మీరు చవటలు దద్దమ్మలై తిరుగుతారు, జనం చీదరించుకుంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మాకు నమ్మకం ఉంది. మా బీసీ మంత్రులు కొట్లాడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం, ఇప్పటికి విశ్వసిస్తా ఉన్నాం. అది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్లో బీసీ సప్లాన్ బిల్లును వెంటనే అందులో పెట్టి పాస్ చేసి మా మిగిలిపోయిన నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మా బీసీ వర్గాల కోసం ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే. గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఇలా అమరవీరుడు యాదయ్య ఆత్మ బలిదానం చేసినటువంటి రోజున
ఆయన ఆత్మ బలిదానం సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం దగ్గర కూర్చొని ఈ ప్రభుత్వానికి సున్నితంగా చెప్తా ఉన్నాము. మేము ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము, మేము అంత సున్నితస్తులం అయితే కాము, గతంలో ఉన్నంత సున్నితస్తులం అయితే కాము. ఈసారి ఏదైతే గదవుతుంది మేము తన్నడానికైనా దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకోవడానికి మా బిడ్డల హాస్టళ్లలో మా బిడ్డల కడుపులతో మాడుతూ ఉంటే మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. తేల్చుకొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంకొక 2 ఏళ్ళు ఉంది నీది. ఈ 2 ఏళ్లలో కనీసం బీసీలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలనన్నా అమలు చేసి నువ్వు కనీసం ముఖ్యమంత్రి అనిపించుకో, లేకపోతే నీ అంత డమ్మీ ముఖ్యమంత్రి ఉండడు. అందుకోసమే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. బీసీలమంతా ఒక్కటైనం, బీసీలమంతా ఒక్కతాటి మీద నడుస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, బీసీ మంత్రులారా, బీసీ నాయకులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఈ బీసీ సమాజాన్ని ఊహించుకొని ఈ వర్గాల కోసం పోరాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సప్లాన్ను వెంటనే